ఒక్క వారం, కేవలం 7 రోజులు, ఒక తరం భవిష్యత్తును మార్చగలవా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బడి పిలుస్తోంది అనే ఒక భారీ కార్యక్రమం వెనుకున్న ఆలోచన ఇదే. అసలింత పెద్ద కార్యక్రమమేంటి? కేవలం 7 రోజుల్లో ప్రతి బిడ్డను బడిలో చేర్పించాలనే ఈ లక్ష్యం గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బడి పిలుస్తోంది. ఈ పేరులోనే ఒక ఆకర్షణ ఉంది. ఇది కేవలం ఒక నినాదం కాదు. ప్రతి ఇంటి తలుపు తట్టి మీ పిల్లల భవిష్యత్తు ఇక్కడుంది, రండి అని స్కూలే స్వయంగా పిలుస్తున్నట్టుగా ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పెద్ద విద్యా ఉద్యమానికి నాంది పలికింది. సరే, పేరు బావుంది, ఆలోచన కూడా బావుంది. కాని అసలీ బడి పిలుస్తోంది కార్యక్రమం అంటే ఏమిటి? దీని వెనుకన ఉన్న అసలు లక్ష్యాలేంటో చూద్దాం. దీని ముఖ్యమైన టార్గెట్ చాలా సింపుల్, ఇంకా చాలా క్లియర్. ఏంటంటే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ మొత్తాన్ని కేవలం 7 రోజుల్లో పూర్తి చేయాలి. ఆలోచించండి, మొత్తం రాష్ట్రంలో అడ్మిషన్లను ఒక్క వారంలో పూర్తి చేయడమంటే ఇది టైంతో పోటీపడటం లాంటిదే. ఓకే, టైంలైన్ చాలా గట్టిగా ఉంది. మరి ఈ ప్రచారం వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇంత వేగంగా చేయాలి? దాని వెనుకున్న కోర్ మిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ కార్యక్రమం ఏదో ప్రభుత్వం అనుకోగానే మొదలుపెట్టింది కాదు. దీనికి చాలా బలమైన చట్టపరమైన ఆధారం ఉంది. మన విద్యా హక్కు చట్టం 2009 ఏం చెప్తోందంటే, జీవించే హక్కుకి ఎంత విలువుందో చదువుకునే హక్కుకు కూడా అంతే విలువుంది అని. అంటే ప్రతి బిడ్డకు చదువు చెప్పించడం అనేది ఒక ఆప్షన్ కాదు, అదొక రాజ్యాంగబద్ధమైన బాధ్యత అన్నమాట. మరి ఈ ప్రోగ్రాం ఎవరికోసం, ఎవరిని టార్గెట్ చేస్తోంది అని చూస్తే, కేవలం కొత్తగా స్కూల్లో చేరే పిల్లల కోసం మాత్రమే కాదు. 5 ఏళ్లు నిండినవాళ్లు, అలాగే హైస్కూల్కి వెళ్లాల్సిన విద్యార్థులు, వీళ్లతో పాటు చాలా ముఖ్యంగా మురికివాడల్లో ఉండే పిల్లలు, మధ్యలో చదువు ఆపేసిన వాళ్లు అంటే డ్రాపౌట్స్, ఇంకా అసలు బడికే వెళ్లని పిల్లల్ని గుర్తించి మరీ చేర్పించడం దీని ప్రధాన లక్ష్యం. సరే, లక్ష్యాలు బాగున్నాయి, టార్గెట్ కూడా క్లియర్గా ఉంది. కానీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో ఎలా అమలు చేస్తారు? ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ని ఎలా ఆర్గనైజ్ చేశారో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అధికారులు, టీచర్లు, తల్లిదండ్రులు, వీళ్లందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఇది మాటలుగాదు, చాలా పెద్ద లాజిస్టికల్ ఛాలెంజ్. మరి ఇంత పెద్ద పనిని ప్రభుత్వం చేసిందెలా? దీనికి వాళ్ళు ఎలాంటి ప్లాన్ వేశారో చూద్దాం. దీనికోసం ప్రభుత్వం ఒక 3 టైర్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. అంటే 3 అంచెల వ్యవస్థ అన్నమాట. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీఓ, ఇంకా స్కూల్ లెవెల్లో హెడ్ మాస్టర్, ఇలా పైనుంచి కింది వరకు ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ ఉంది. ఎవరి పని ఏంటో, ఎవరి బాధ్యత ఏంటో స్పష్టంగా చెప్పారు. దీనివల్ల ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పని చాలా స్మూత్గా జరిగిపోతుంది. ఓకే, స్ట్రక్చర్ అయితే సెట్ చేశారు. మరి ఫీల్డ్లో ఏం జరిగింది? ర్యాలీల దగ్గరనుంచి అడ్మిషన్లిచ్చే వరకు ఆ వారం రోజుల యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఆ వారం షెడ్యూల్ చాలా పక్కాగా ప్లాన్ చేశారు. చూడండి, ఏప్రిల్ 17న ప్రజాప్రతినిధులతో ప్రోగ్రాం లాంచ్ చేశారు. ఆ నెక్స్ట్ డే ఏప్రిల్ 18న ర్యాలీలు, స్కూల్ మీటింగ్స్. ఇక 20-21 తేదీల్లో ఏరియాల్లో తిరిగి పిల్లల్ని ఐడెంటిఫై చేశారు. 22న నేరుగా ఇళ్లకే వెళ్లి అడ్మిషన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఫైనల్గా 23న అఫీషియల్గా అడ్మిట్ కార్డులిచ్చేశారు. అంటే ప్రతిరోజూ ఒక టార్గెట్, చాలా ఫాస్ట్గా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లారు. ఇక స్కూల్ లెవెల్కొస్తే టీచర్ల ప్లాన్ ఇది. ఫస్ట్, వాళ్ల స్కూల్ చుట్టుపక్కలున్న ప్రతి పిల్లాడిని సర్వే చేసి గుర్తించడం. తర్వాత బ్యానర్లు పట్టుకుని ర్యాలీలు తీసి ఒక అవగాహన కల్పించడం. మూడో స్టెప్, నేరుగా తల్లిదండ్రుల ఇళ్లకెళ్లి మాట్లాడి వాళ్ళని ఒప్పించడం. వాళ్లు ఓకే అన్నాక అడ్మిషన్ రిజిస్టర్లో వివరాలెంట్రీ చేసి ఫైనల్గా అడ్మిషన్ కార్డు చేతికివ్వడం. అంటే తమ ఏరియాలో ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదనేది వాళ్ల ప్లాన్. సరే, ఇదంతా బానే ఉంది. కానీ అసలు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చేర్పించాలి? ప్రైవేట్ స్కూళ్లు కాదని ఇక్కడికెందుకు రావాలి? దీనికోసం ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని హైలైట్ చేసింది. అదే గవర్నమెంట్ స్కూల్ పిచ్. అవేంటో చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యంగా ఫ్రీ యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్సు, నోట్బుక్సు, ఇంకా క్వాలిటీతో కూడిన మధ్యాహ్న భోజనం, ఇవన్నీ ఉచితం. దీనివల్ల తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది. చదువు చెప్పించడమనేది వాళ్ళకి పెద్ద బరువుగా అనిపించదు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్, టెక్నాలజీ. ప్రభుత్వ పాఠశాలలు అంటే పాతకాలం నాటివి అనుకునేరు. ఇప్పుడు ఇంటర్నెట్తో కూడిన డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే పిల్లలకు ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా టెక్నాలజీతో కూడిన విద్య అందుతుందన్నమాట.
ఇది మరో పెద్ద గ్యారంటీ. స్కూల్ రీఓపెన్ అయ్యే టైంకి 100% క్వాలిఫైడ్ టీచర్లు అందుబాటులో ఉంటారు. అంటే ఫస్ట్ డే నుంచే పిల్లల చదువుకి ఎలాంటి ఆటంకం ఉండదు, టీచర్లు లేరు అనే సమస్య రాదన్నమాట. ఇది తల్లిదండ్రులకు చాలా నమ్మకాన్నిస్తుంది. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో బోధన, సైన్స్ కోసం ల్యాబ్స్, నాలెడ్జ్ కోసం లైబ్రరీ సౌకర్యాలు, పిల్లల శారీరక అభివృద్ధి కోసం స్పోర్ట్స్, యోగా, ప్లేగ్రౌండ్స్, అంతేకాదు ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అంటే కేవలం చదువే కాదు, ఒక సంపూర్ణ అభివృద్ధి ఇక్కడుంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఇదండి బడి పిలుస్తోంది కార్యక్రమం. కాని ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి ఒక వారం రోజుల డ్రైవ్ నిజంగా ఒక తరం భవిష్యత్తును మార్చేస్తుందా? వేలాది మంది పిల్లల్ని బడిలో చేర్పించడం వరకు ఓకే. కాని వాళ్ళు చదువు మధ్యలో ఆపేయకుండా చూసుకోవడం, వాళ్ళకి నాణ్యమైన విద్యనందించడం, ఇవన్నీ ఒక్క వారంతో సాధ్యమవుతాయా? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి.